డబల్ స్మార్ట్ టీజర్ వచ్చింది. టీజర్ చూస్తుంటే రామ్ పోతినేని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. హీరో రామ్ మరియు పూరి గారికి తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన మూవీ ఇది. ఎందుకంటే పూరి గారి లాస్ట్ మూవీ లైగర్ అట్టర్ ఫ్లాప్ అయింది. అలానే హీరో రామ్వి స్కంద ది వారియర్ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. సో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన మూవీ. టీజర్ విషయానికి వస్తే టీజర్ చాలా బాగుంది. నాకు మాత్రం చాలా నచ్చింది. రామ్ గారు హైదరాబాద్ స్లాంగ్ లో ఇరగదీశారని చెప్పుకోవచ్చు. పార్ట్ 1 లానే ఈ మూవీలో కూడా చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులో కాలుతుంది, ఒక్కొక్కడి మొలకి లడి కడతా, గ్రనేట్ కుచ్చి పిన్ను పీక్తా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా కావ్య తపర్ నటిస్తుంది. అలానే ఆలి గారు కూడా నటిస్తున్నారు. ఈసారి పూరి గారు ఆలి గారికి గుర్తుండిపోయే క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. పూరి గారు తీసిన మాక్సిమం మూవీస్ లో ఆలి గారు ఉంటారు, కానీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కొన్ని మూవీస్ లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈడియట్ మూవీలో బీదర్ నుంచి ఇసుక తీసుకెళ్లడం, సూపర్ మూవీలో లైట్ డిటెక్షన్ టెస్ట్, పోకిరి మూవీలో బిచ్చగాడు క్యారెక్టర్, దేశముద్ర మూవీలో బాబా క్యారెక్టర్, దేవుడు చేసిన మనుషుల మూవీలో లక్ష్మీదేవి భక్తుడుగా, ఇలా చాలా డిఫరెంట్ గా ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. సేమ్ అలానే ఈ మూవీలో కూడా చాలా డిఫరెంట్ గా క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. అలానే ఆలి గారి డ్రెస్సింగ్ స్టైల్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో క్లైమాక్స్ లో శివలింగం దగ్గర ఎలా అయితే ఫైట్ సీన్ ఉంటుందో సేమ్ అలానే ఈ మూవీలో కూడా శివలింగం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ చాలా కొనసాగుతున్నాయి. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవుతున్నాయి. రీసెంట్ గా టిల్లు స్కోర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికి తెలిసిందే. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.